అయ్యయ్యో ఏమా అందం బ్రహ్మయ్యో, రెండు కళ్ళ చందమామను చూడయ్యో, ఆలయన అమ్మవారి బొమ్మయ్యో, ఆమె ఉంటే లేనిదంటూ ఏదయ్యో, మాట తీరు కరుకు చురుకు, మనసు చూస్తే వెన్నెల చినుకు, మమతల్లూరి మారానే మా లక్ష్మి. పద్ధతంటే ప్రాణం తనకు, పెద్దవాళ్ళ శిక్షే మనకు, పాతకాలం సావిత్రి మా లక్ష్మి. That is Mahalakshmi. That is Mahalakshmi. That is Mahalakshmi. Me. That is Mahalakshmi. Yela ila ila la le, yela ila le, 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 yela ila la la la, 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 yela ila le. That is Mahalakshmi. That is Mahalakshmi. That is Mahalakshmi. Me. That is Mahalakshmi. ఏందే గౌరీ అప్పుడే వచ్చేసినావు? నేనెందుకు వస్తానమ్మా? ఇదిగో ఏదో నన్ను కాపాడదామని రెచ్చిపోయి నాతోనే తరాజుతో తన్నులు తిన్నాడు. నెత్తురొచ్చింది, పసుపు రద్దామని. పర్లేదండి. ఏహే తియ్యి, నువ్వు నీ సిగ్గును. అయ్యో పర్లేదు, నేను వెళ్తాను. నువ్వే మనిషివిరా సామి, పసుపు రద్దే తగ్గిపోద్ది. సర్లే, సిగ్గుపడుతున్నట్టున్నావు, నే పోతా. అమ్మా నువ్వు రాయ్, నేను బండి ఆడనే పెట్టొచ్చిన. నేను కూడా వెళ్తానండి, నా కారు కూడా అక్కడే ఉంది. తరాజుతో కొడితే గరాజ్ లో పడతావు. కారుకి తాళం వేసావుగా, ఇంకెక్కడికి పోద్ది? నాదంటే కూరగాయల బండి, ఎవడైనా తీసుకెళ్తే నువ్వు రాయి. ఒట్టి పప్పు సుద్దలా ఉన్నాడు పాపం. నేను వెళ్తా. దాని మాటలేం పట్టించుకోకయ్యా, మా ఆట అలా ఉంటదే కాని బిడ్డ బంగారం. రాయి, ఆ పసుపు రాస్తాను. వద్దండి, చిన్న దెబ్బే, జస్ట్ గీసుకుందంతే. నా సంగతి అలా ఉంచండి. మీకేంటి ప్రాబ్లం? మా బతుకులే ఒక ఇబ్బంది బాబు. కాటికి కాళ్ళు చాచుకుని నేను, కూటికి కూరగాయలు అమ్ముతూ నా బిడ్డ. ఈ మాయదారి క్యాన్సర్ నాకే రావాలా? క్యాన్సరా? అవును బాబు, డాక్టర్ గారు రోజులన్నీ చెప్పారు. నా దారి నేను చూసుకుంటున్నా, బాగానే ఉంది. నా బిడ్డకి దారి తెన్ను లేకుండా పోయింది. క్షమించండి బాబు, మా బాధలు నీకు చెప్పి నిన్నిబ్బంది పెడుతున్నాను. అదేం లేదమ్మా, మీరేమీ అనుకోనంటే నేను మీకు వైద్యం చేయిస్తాను. రోజులు కాదు, కనీసం కొన్ని సంవత్సరాలైనా బతికేలా నేను చేస్తాను. నీకు మంచి మనసిచ్చాడా భగవంతుడు. సుఖంగా చల్లగా ఉండు నాయనా. ఒత్తే కాలిపోతే దీపంలో ఎంత నూనె పోసినా ఏం ఉపయోగం బాబు. ఇదిగో కొంచెం మంచినీళ్ళు తీసుకురా, మాత్రలు వేసుకోవాలి. ఏమే ఇక్కడ ఇంతమంది సన్నటోళ్ళు ఉంటే నాతో చెప్తావేంటి? నీకు ఇది న్యాయంగా ఉందా? నేను నీ భార్యనయ్యా. ఏ భార్యకు ఆ మాత్రం సాయం చేయలేవా? ఏంటో నా బతుకు. అటు చూస్తే కూతురు తల్లని చూడకుండా మాటలంటుంది, ఇటు చూస్తే కట్టుకున్న భర్త గ్లాస్ నీళ్లు కూడా తీసుకురాడు.
ఛే, మాట్లాడితే చాలు నీ భార్యని నీ తల్లిని అంటూ ఏకరు పెట్టేస్తోంది. అక్కేది నాన్న. ఎదురుగానే ఉందిగా, కనబడ్డంలా? అరే, ఈ ఇంట్లో ప్రతి ఒక్కరికి లోకు అయిపోయానే. అరే, ఎదురుగానే పెట్టుకుని అక్క అక్కడ ఉంది నాన్న అంటూ దీర్ఘాలు తీస్తోంది చూడు, దీర్ఘాలు. ఏహే, నేను అడిగేది దీన్ని కాదు. సిమ్ములు లేని ఫోన్ జేబులో ఉన్న ఒకటే, ఇంట్లో ఉన్న ఒకటే. నేను అడిగింది మహాలక్ష్మకి ఎక్కడా అని. చూసావా అమ్మా, అక్కను గౌరవం కూడా లేకుండా ఎలా మాట్లాడుతుందో? ఓరి బాబోయ్, ఇద్దరు మొదలెట్టారా? ఇదిగో తాగు. ఏంటి, నేను నీళ్లు తాగడానికి కాదు అడిగింది, మరి టాబ్లెట్లు వేసుకోవడానికి. వేసుకోవే, ఇప్పుడు ఎవరు వద్దన్నారు? హా, రోగం వచ్చిన లేవలేని భార్యకి టాబ్లెట్లు కూడా ఇవ్వలేని భర్తని ఇక్కడే చూస్తున్నాను. ఇప్పుడు నన్నెళ్ళి తెచ్చుకోమంటారా? అవసరం లేదు, ఉండు. నాన్న, అమ్మకి ఇంత చాకిరీ చేసే నువ్వు ఇంతలా ఎలా ఉన్నావు నాన్న? ఎప్పుడో సన్నగా అవ్వాల్సిందే. మింగు, ఇదిగో. సరోజా, సరోజా, టిఫిన్ ఏం చేసావు? ఇడ్లీ. ఇడ్లీ ఉప్మా, ఈ రెండు తప్ప ఇంకేం చేయరా? మహాలక్ష్మక్క శాసిస్తుంది, ఈ సరోజక్క పాటిస్తుంది. హా, అసలు కొంపలో ఆడపెత్తనం ఉంటే ఇదిగో ఇలాగే తగలడుద్ది. అదే మగాడి పెత్తనం అనుకో, వాడికి డబ్బు ముఖ్యం కాదు, మనకు కావాల్సింది హ్యాపీగా తింటున్నామా కొంటున్నామా అన్నదే ముఖ్యం. నా మాటిని పెత్తనం నువ్వు తీసుకో మామా. ఒరే రంగా, ఉద్యోగం ఏమైనా దొరికిందా? పెళ్ళైన దగ్గర నుంచి ఉద్యోగం చేస్తానే ఉన్నాగా మామా. ఈ నెల జీతమే ఇంకా రాలేదు. ఎక్కడ ఖర్చులు అక్కడే ఉన్నాయి. పిల్లలు ఎలా ఉన్నారు బాబు? ఎలా ఉంటారండి? తిండి తిప్పలు లేకపోతే ఎలా ఉంటారు? మీరేమో రోగం వచ్చి మూలుగుతున్నారు. వాళ్ళేమో ఆకలేసి మూలుగుతున్నారు. అంతే తేడా. ఇదిగో సరోజా, ఇంకో 2 ఇడ్లీ అయ్యి. కుదరదు, కుదరదు. అందరికి 2 ఇడ్లీలే. ఇప్పటికీ నువ్వు 2 ఇడ్లీలు ఎక్స్ట్రా తింటున్నావు. అదేంటి మహాలక్ష్మి, అల్లుడు తిండికి లెక్క కడుతున్నావా? మగాడన్నాక ఆ మాత్రం తినకపోతే ఎలా? ఏ ఆడపిల్ల సంపాదించింది అలా గేదెలా తినడం బాగుందా? ఇంటెల్లుండి పట్టుకుని గేదె దున్నా అంటావా? చూడు మహాలక్ష్మి, నేను మంచోండి కాబట్టి పిల్లల్ని మీ ఇంటికి పంపలేదు. వాళ్ళ ఆలనా పాలనా నేనే చూస్తున్నాను. కట్నం అడిగే ఏ అల్లుడైనా ఇలా చేస్తాడా? మాట్లాడమే మామా. మహా, పిల్లల్ని చూసి 2 వారాలు అవుతుంది. ఇదిగో, ఈ నెలది వచ్చే నెలది కలిపి 20,000 వేస్తుంది. చాలా. చూడ్రంగా, చెప్పాం కదా, ఇక నువ్వు బయలుదేరు. మీరిద్దరూ బాధ్యత తీసుకుని బావకి డబ్బులు ఇస్తాను అంటే నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. అదేంటి, మా దగ్గర ఎక్కడున్నా? నువ్విస్తావని చెప్పి అంటున్నాను. మాట్లాడవేంటయ్యా? అంతే అంతే. నేనిస్తానలేదే. ఏ మహాలక్ష్మి, ఏంటిది? నువ్వు నా షేర్ ఇడ్లీ తిన్నావు కదా బావా, మరి నేను టిఫిన్ చేయాలి కదా. నేను మాట తప్పను, వేస్తాను. అనవసరంగా రచ్చ చేస్తే అది కూడా వేయను. అది సరే, నువ్వు ఎవరబ్బాయి బాబు? ఇంత మంచి బిడ్డను కన్నా ఆ తల్లిదండ్రులు ఎవరు? చెప్పయ్యా. మా అమ్మ పేరు విద్యాధరి. విద్యాధరి? మరి నాన్నగారు? ఉన్నారు, కానీ నా దృష్టిలో లేరు. బాబు, నాకెందుకు ఇవన్నీ అని నువ్వు అనుకోకుండా చెప్పు బాబు. మీ నాన్నంటే నీకిష్టం లేనట్టుంది. పోనీ మీ అమ్మగారి భర్త ఎవరు? వద్దమ్మా, ఇప్పుడు అవన్నీ ఎందుకు? వాడొక ఎదవా. అంతే, నేను వెళ్తాను. చెప్పయ్యా, దయచేసి నా దగ్గర దాయకు, నీకు పుణ్యం ఉంటుంది చెప్పు. అమ్మా, మీరేంటి ఇలా కంగారు పడుతున్నారు? ఏమైంది? ఉండండి, మంచినీళ్ళు ఇస్తా. అవే వద్దు బాబు, ముందు నువ్వు చెప్పు బాబు. చెప్తాను, ముందు మీరు రిలాక్స్ అవ్వండి. లేదు చెప్పు బాబు. మా అమ్మ పేరు విద్యాధరి.
మా నాన్న అమ్మా అమ్మా బాబు, గౌరీ ఎవరో కాదయ్యా, నీ చెల్లెలే. అవును బాబు, మీ నాన్న రక్తం పంచుకుని పుట్టిన బిడ్డ. ఏంటమ్మా మీరనేది? గౌరీ నా చెల్లెలా? అవును బాబు. అంటే చిన్నప్పుడు పాలేరు కిట్టప్ప చెప్పింది ఈ అమ్మ గురించి అన్నమాట. ఇంతకాలం నువ్వు మా కోసం మీ నాన్న మీద పగ పెంచుకున్నావు, కానీ ఇప్పటి నుంచి నీ చెల్లెల మీద ప్రేమను చూపిస్తావు కదూ? తప్పకుండానమ్మా. నాకు మాటిస్తావా? నువ్వు ఏం అడుగుతావో నాకు తెలుసమ్మా. ఇక నుంచి గౌరీ బాధ్యత నాది, సరేనా? కానీ గౌరీకి ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పనమ్మా. దేవుడా, పనే ఇలా చూడు స్వామి. గుడ్ మార్నింగ్ మేడం. పాలసీ కోసమా? అవును. రండి రండి, ఇలా కూర్చోండి. మీ మేనేజర్ గారు లేరా? ఉన్నారు. 10 లక్షల పైన అమౌంట్ అయితేనే మేనేజర్ గారిని కలవచ్చు. 20 దాకా ఉండొచ్చండి. అయ్యే బాబా, 20 లక్షలే? యా, యు ఆర్ రైట్. రండి రండి, సార్ క్యాబిన్ లోనే ఉన్నారు, రండి. సార్, మేడం మిమ్మల్ని కలవడానికి వచ్చారు సార్. నమస్తే సార్. నమస్తే అమ్మా, కూర్చోండి. నా పేరు మహాలక్ష్మి సార్. 20 లక్షల పాలసీ సార్. వెరీ గుడ్. పేపర్స్ తీసుకురా. ఒక్క నిమిషం సార్. ముహూర్తమా? కాదు సార్, వాటర్ తెప్పిస్తే. ఓ సారీ అమ్మా, వాటర్తో పాటు కాఫీ తీసుకురా. అలాగే. అయ్యో, కాఫీ వద్దు సార్, గ్లాస్ వాటర్ చాలు. అలాగే సార్. చెప్పమ్మా, మీ డీటెయిల్స్ చెప్తే ఫార్మాలిటీ స్టార్ట్ చేద్దాం. వాటర్ రానివ్వండి సార్. తీసుకోండి మేడం. థ్యాంక్ యూ. నువ్వు వాటర్ తీసుకుంటే మనం ఫార్మాలిటీస్ మొదలెడదాం. వాటర్ దేముంది సార్, ఎప్పుడైనా తీసుకోవచ్చు. మనకి మ్యాటర్ ముఖ్యం సార్. ఇప్పుడే వాటర్ అడిగారు. మ్యాటర్ చెప్పాక తాగుతా. నీ పేరేంటన్నావు? మహాలక్ష్మి సార్. శుభం. నీ పేరు కూడా నీలాగే అందంగా ఉంది. థ్యాంక్ యూ సార్. మా ఆఫీస్లో కూడా ఇలాగే అంటుంటారు సార్. ఎన్ని సంవత్సరాల పాలసీనో చెప్తే. కూల్ బ్రదర్, కూల్. పాలసీ కట్టించుకోవడానికి ఆ మాత్రం సహనం లేకపోతే ఎలా? అందరూ నాకులాగా 20 లక్షల పాలసీ కడతామని ఆఫీస్కి వస్తారా ఏంటి? అవునవును. రే, నువ్వు నోర్మై. చెప్పమ్మా, ఎన్ని సంవత్సరాలు కడదాం? కుదిరితే 30 ఏళ్ళు, కుదరకపోతే 3 ఏళ్ళు కావచ్చు. అంతగా కాకపోతే 3 నెలలు కావచ్చు సార్. అది కాదమ్మా, నువ్వు పేమెంట్ కట్టే టైం కాదు మేము అడిగింది. మెచ్యూరిటీ టైం. పేమెంట్ టైం అని నేను అనుకున్నానని మీతో ఎవరు చెప్పారు? నేను చెప్పింది మెచ్యూరిటీ టైమే. అమ్మా, మెచ్యూరిటీ టైం అంటే మినిమం 10 ఏళ్ళైనా ఉండాలి. ఈలోగా నాకు మా ఆయనకి గొడవలైతే? నీకు పెళ్ళైందా? కాలేదు సార్. ఈ టైంలో ఒక పాలసీ అయినా కట్టించుకునేవాడిని. నేను పోతున్నాను సార్. రే, ఆగరా. చెప్పమ్మా, పెళ్లి కాలేదంటున్నావు, మొగుడుతో విడిపోతే ఎలా అంటున్నావు? అసలు నీ సంగతి ఏంటో చెప్పు. అలా అడిగారు, బాగుంది. ఇప్పుడు నేను 20 లక్షలు కట్నం ఇచ్చి పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. అయితే ఏం చేయమంటావు? నేను పోతాను సార్. రే, నువ్వు ఆగరా. నువ్వు కూర్చోమ్మా, నువ్వు కూర్చో. ఇప్పుడు నేను 20 లక్షలు కట్నం ఇచ్చి పెళ్లి చేసుకోబోతున్నావు. అయితే ఇప్పుడు పెళ్ళయ్యాక ఎలాంటి మనస్పర్ధలు లేకుండా రాకుండా ఉంటే
హ్యాపీ. ఒకవేళ వచ్చాయి అనుకోండి, సూట్ కేసు సర్దుకుని ఇంటికి రావడమే. దేర్ యు ఆర్ మై యాంగ్రీ బ్రదర్. సూట్ కేసులో బట్టలతో పాటు ఆ 20 లక్షలు కూడా మనకి రావాలి కదా. కట్నంగా ఇచ్చావుగా. నేనొచ్చేస్తున్నానుగా. మరి ఆ 20 లక్షలు వాడి దగ్గర ఎందుకు ఉండాలి? ఆ 20 లక్షలు నావేగా. నేనే వచ్చేస్తున్నప్పుడు అవి నా భర్త దగ్గర ఎందుకు ఉండాలి అంటున్నాను. ఇప్పుడేముంటుందో అంతా అయోమయంగా గందరగోళంగా ఉంది. ఏంటి సార్, నా పాయింట్కి అవాక్కయ్యారా? ఏం మాట్లాడడం లేదు? అది కాదమ్మా. ఓకే, నీకు నీ కాబోయే భర్తకి మనస్పర్ధలు రావడానికి, నువ్వు పుట్టింటికి వచ్చేయడానికి ఈ పాలసీకి సంబంధం ఏంటి? అక్కడికే వస్తున్నాను సార్. తొందరగా రా. ఇప్పుడు కట్నం డబ్బులు నాకు ఇవ్వరు కదా. ఏ తలమాసినదవా ఇవ్వడు. చూసారా, ఈయన కూడా ఇవ్వను అంటున్నారు. అందుకే ఆ కట్నానికి ఇన్సూరెన్స్ ఉందనుకోండి, చనిపోయాక ఇన్సూరెన్స్ కి డెత్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసి ఎలా అయితే ఇన్సూరెన్స్ తెచ్చుకుంటామో, అలాగే పెళ్లి పెటాకులైతే డైవర్స్ పేపర్స్ అంటే విడాకుల పత్రాలు సబ్మిట్ చేసి ఆ 20 లక్షలు తెచ్చుకుంటే మనకి డబ్బు పరంగా లాస్ ఉండదు కదా. హ, అంటే కష్టపడి సంపాదించి కట్నాలిచ్చి పెళ్లి చేసిన తల్లిదండ్రులకి ఏం భారం కాకుండా ఆ 20 లక్షలతో మా జీవితాల్ని బాగు చేసుకోవచ్చు కదా. ఏమంటారు సార్? ముందు బయటికి నడవమంటాను. అదేంటి సార్, నేను చెప్పిన కాన్సెప్ట్ ఈవిడ్ని మెడబట్టి బయటికి ఎంటేరా. నాటకాలు ఆడుతుంది. ఇన్సూరెన్స్ కావాలా కట్నానికి? బయటికెళ్ళు. ఏంట్రా, నన్నేమనుకుంటున్నారా? నాకు సీఎం గారు తెలుసా? ఆహా, నీకు సీఎం గారు తెలుసా? అవునరా. కావాలంటే రోజు 5:30 నుంచి 6 గంటల లోపు మా ఇంటికి రండ్రా, అప్పుడు మీరే నమ్ముతారు. ఏయ్, అంత పక్కాగా చెప్తుందంటే నిజమే ఉంటుంది కానీ ఆ బ్యాగ్ తీసివ్వు. సారీ చెప్పు. సారీ. మమ్మల్ని అడగకపోతే రోజు సీఎం గారిని కలుస్తానంటున్నావు కదా, ఆయన్నే అడగొచ్చు కదా తల్లి. అడుగుతూనే ఉన్నా. ఆయన కాన్సెప్ట్ బాగుంది అని భుజం తడుతున్నారు కానీ ఒప్పుకోవట్లేదు. ఇదిగో మహాలక్ష్మి, సీఎం గారు తెలుసు అంటున్నావు కదా, నాకు కూడా కొంచెం పరిచయం చేస్తే ఏదో గట్టి పాలసీలు చేయించుకుంటాను. సరే అయితే, ఇవాళ నీ పాలసీ గురించి రాత్రంతా ఆలోచిస్తూ నిద్రపోతా. అదేంటి, దానికి నువ్వు రాత్రంతా ఆలోచించడం దానికి? మరి రోజు సీఎం వచ్చేది నా కలలోకే కదా. ఏంటి అమ్మాయి తిక్కా ఏంటి ఇలా మాట్లాడుతుంది? కాసేపు నిద్రపో, తగ్గిపోద్దిలే. గౌరీ, ఉమ్, డాక్టర్ ఇవాళ రేపు అని నీకు చెప్పడం నేను విన్నానే. వాళ్ళయన్ని దొంగ మాటలమ్మా, నమ్మొద్దు. మన వెనక వీధి సాంబశివరావు మాస్టర్ గారిని చూసి ఏమన్నారు? గంటలో పోతారని చెప్పారు. గంటని చెప్పి ఇప్పటికి 3 ఏళ్ళయ్యింది. లేచి స్కూల్కి వెళ్ళట్లే. అందుకే వాళ్ళ మాటలు పట్టించుకోవద్దు. నీకేమీ కాదు, నా పెళ్లి చేస్తావు. మనవణ్ణో చచ్చా మగవేదవా హ్యాపీగా మనవరాలతో. అమ్మ ఏమైందమ్మా? అమ్మ ఏమైంది? ఈ మందు తాగు, తాగితే తగ్గిపోతుంది. తాగు. గౌరీ, ఒకసారి ఆ శ్రీబాబుకి ఫోన్ చేయవే. ఇప్పుడు అతనెందుకు? ముందు మందు తాగు. నా ప్రాణం పోయేలోపు ఫోన్ చేయవే. అమ్మా, ఎవరమ్మా అతను? మనకేమవుతాడు? ఇప్పుడు రమ్మంటున్నావు? అవన్నీ తర్వాత చెప్తాను. ముందు ఆ క్యాలెండర్ మీద ఉన్న నెంబర్కి ఫోన్ చేయవే. సరే, అలాగే చేస్తాను. ముందు మందు తాగు. లే, మెల్లగా తాగు.
గౌరీ ఫోన్ చేయవే. హ్మ్. నీకు రోగం కాదే, చాదస్తం బాగా ముదిరిపోయింది. పడుకో. ఇక నుంచి గౌరీ బాధ్యత నాది, సరేనా? హలో హలో, నేను గౌరీని. నిన్ను తరాజుతో కొట్టానే. చెప్పు గౌరీ, అమ్మకి ఎలా ఉంది? హాస్పిటల్కి వెళ్ళొచ్చారా? మా అమ్మ ఆరోగ్యం గురించి నీకు ముందే తెలుసా? తెలీదు, పరిస్థితి చూసా కదా. చెప్పు, ఎలా ఉంది? బాగానే ఉంది. నిన్ను రంపని తెగ గొడవ చేస్తుంది. టైం ఉంటే. బలిదానే గౌరీ, అమ్మకి బాగలేకపోతే నేను రాకుండా ఎలా ఉంటాను? ఇప్పుడే వస్తున్నాను. సరే సరే. నే ఫోన్ చేసా, వస్తానని చెప్పాడు. అంత తలబిరుసుగా మాట్లాడకే. అమ్మా, అతనెవరో చెప్పు. ఎందుకో ఆ అబ్బాయిని చూడగానే మనకి కావలసిన వాడు అనిపించింది, అంతే. గౌరీ, ఆ అబ్బాయి వస్తే మంచిగా మాట్లాడమ్మా. నా బంగారు తల్లివి కదూ. సరే సర్లే, పడుకో. నీ బిడ్డను చూసుకోవడానికి పార్టీ సెక్రటరీ బ్రహ్మ ఉన్నాడు. వాడు మీ ఇద్దరికి ఏ లోటు రాకుండా చూసుకుంటాడు అన్నాడు. నీకు మీ నాన్న బుద్ధులు రాలేదు, మీ అమ్మ బుద్ధులు వచ్చినట్టున్నాయి. ఇక నుంచి గౌరీ బాధ్యత నాది, సరేనా? ఏడమ్మా ఇంకా రాలేదు? వస్తాడులే. తొందరగా రమ్మన్నావా? వెంటనే వచ్చేస్తానన్నాడు. అమ్మా, ఎలా ఉంది గౌరీ? డాక్టర్ ఏమన్నారు? ఏంటమ్మా, పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్తా అంటే ఒప్పుకోవు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. గౌరీ పద, అమ్మనేదైనా పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్దాం. లాభం లేదన్నారు. మాకంటూ ఆస్తిపాస్తులు ఏమీ లేవు బాబు. ఇప్పుడు అవన్నీ ఎందుకమ్మా? గౌరీకి ఏ కష్టం రాకుండా నేను చూసుకుంటాను కదా. గౌరీ బాధ్యత నాది, సరేనా? గౌరీ, శ్రీ చెప్పినట్టు వినమ్మా. గొడవేం చేయకు. ఇక నుంచి
అన్నీ ఈ బాబే నీకు సరేనా?